Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం రోజు వంటల్లో రకరకాల నూనెలు వాడుతూ ఉంటాం. అయితే ఏ ఆయిల్ వాడుతున్నాం అనే దాని మీద పెద్దగా దృష్టి పెట్టము. రిఫైన్డ్ ఆయిల్స్ వాడి లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము. గానుగ నూనె వాడండి, అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు మహిళా రైతు, మోటివేషనల్ స్పీకర్ గుంటుపల్లి కృష్ణవేణి గారు. ప్రస్తుతం ఆవిడ నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి గానుగ నూనె ప్రయోజనాలు, దాంతో ఎలాంటి వంటలు వండుకోవచ్చు, ఎలాగ దాన్ని వాడాలి అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప గారు. కృష్ణవేణి గారు, ముందుగా గానుగ నూనె వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయండి? గానుగ నూనె అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాము. ఇప్పుడు ఇంకొకటి సేమ్ టైం దాని కాంపిటీషన్ రిఫైన్డ్ ఆయిల్స్, అది రెండు వేరియేషన్ చూసినప్పుడే మనకి ఆహారం ద్వారానే ఆరోగ్యం అనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే పల్లీలు వచ్చేసి కిలో 120, 130, 100 వరకు ఉంటుంది. గానుగలో మనం నూనె ఆడించిన పక్షంలో 3 కిలోల పల్లీలకి 1 కిలో నూనె వస్తుంది. అప్పుడు ఎంత పడిందండి రేటు? అంటే వర్కర్స్ ఛార్జ్ అన్నీ తీసేస్తే ఓన్లీ పల్లీలు తీసుకున్న పక్షంలో 300 చిల్లర కిలో నూనె పడింది. మరి మనకి రిఫైన్డ్ ఆయిల్ 80 రూపీస్, 100, 120కి ఎలా ఇస్తున్నారు? ఏ బిజినెస్ మ్యాన్ లాస్ అవ్వడు కదా. వ్యవసాయం చేసేవాడు ఒక్కడు వ్యవసాయం గురించి ఆలోచిస్తాడు. కానీ బిజినెస్ పీపుల్ ఇప్పుడు 300 పల్లీ నూనెని, అంటే రియల్గా 300 అయ్యే పల్లీలని 180, 100, కొన్ని 80 రూపీస్ కూడా ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు అన్న చిన్న ఆలోచన కిచెన్లో అమ్మ ఆలోచిస్తే అసలు ఎక్కడ రాంగ్ జరుగుతుంది అనే దాన్ని ఆ మూలాల్లోకి పోవచ్చు అనమాట. అది ఏం జరుగుతుందంటే స్వరూప గారు, ముందు మనం రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్న పక్షంలో మనం తీసుకునే ఆహారము మన ఆర్గాన్స్ తీసుకుంటాయి. మనం ఏది కడుపులోకి తీసుకున్నా కూడా మన లివర్ తీసుకొని, లివర్ ఫిల్టర్ చేసేసి వేరు వేరు విటమిన్ మినరల్స్గా క్రియేట్ చేసేసి వేరు శరీర భాగాలకి తీసుకుపోతుంది. అలాగే మనం ఏదైతే చెట్టుకి ఇస్తున్నామో ఆ చెట్టుకి ఇచ్చింది గింజ స్టోర్ చేసుకుంటుంది, దాచిపెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే దానికి భయం, మళ్ళీ రేపు వీళ్ళు ఫుడ్ పెడతారో లేదా అన్న ఆలోచనతో దాచిపెట్టుకుంటుంది. భూమిలో వేస్తే మళ్ళీ చెట్టు ఇస్తుంది. ఆ విధంగా ఒకవేళ మనం మంచిది అంటే ప్రకృతి పరంగా ఇప్పుడు గోమూత్రం, గోమయం ఈ విధమైన వ్యవసాయం చేసిన పక్షంలో ఆ గింజ అదే స్టోర్ చేసుకుంటుంది. అలా కాకుండా పంట బాగా రావాలి అని చెప్పేసి మనం కెమికల్ పెస్టిసైడ్, యూరియాలు ఇవి కొట్టినప్పుడు దాన్నే అది స్టోర్ చేసుకుంటుంది. సో ఇందులో జరిగేది ఏంటంటే పత్తి గింజలు. పత్తి అనేది చాలా హైలీ ఎక్కువ మందు కొట్టే పంట. సో మందు కొట్టే పంటలో దానిలో ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది పత్తి గింజలు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడే విత్తనం ఏంటంటే పత్తి గింజ వాడతారు. 10 రూపాయలు కిలో ఉంటుందండి. అది 3 కిలోలు పోసారంటే శుభ్రంగా 10, 30 రూపాయలు 1 లీటర్ నూనె వస్తుంది. కాస్తంత ఒక కిలో పల్లీలు వేసామంటే పల్లీ నూనె వస్తుంది. ఇప్పుడు పల్లీల జిడ్డు నూనె, మనము గానుగ నూనె చూసుకుని జిడ్డు, ఆ జిడ్డు ఇందులో లేదు, ఎక్కడికి పోయింది? అంటే ఇప్పుడు దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చాడు ఆలోచించడానికి, దాన్ని ఎందుకు వాడట్లేదు మనం అనేది ఒక చిన్న అవగాహన అంతే, కాన్షియస్నెస్ అంతే, మనం ఏం తింటున్నాం ఏందనేది. సో ఇంకొకటి, ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడే ప్రక్రియలు ఏమవుతుందంటే నూనె చేసినప్పుడు వేడవుతుంది. మామూలుగా బయట చెప్పేది ఏంటి, ఎక్కువ శాతం వేడైన నూనెలు వాడితే క్యాన్సర్స్ వస్తాయి, బజ్జీలు పకోడీలు ఎక్కువ తినడం. బజ్జీలు పకోడీలు మంచివే, శనగపిండి ప్రోటీన్ ఉంటుంది, అంత మంచిది. కానీ చేసే విధానం తప్పు. కాలిన నూనెలు, కాల్చి పెట్టిన నూనెలు వాడటం వల్ల అది మనకి హెల్త్ ఇబ్బంది అవుతుంది. అదే గానుగ నూనెలో ఒకసారి వేయించుకొని తినండి, మంచిదే, తినొచ్చు. ఏది నోరు కట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ తినొచ్చు. కానీ సరైన పద్ధతిలో, ఎక్కువ చేతులు మారకుండా, ఏ పదార్థమైనా కూడా ఎక్కువ చేతులు మారకుండా, ఎక్కువ కెమికల్స్, పెస్టిసైడ్స్ కలవకుండా, పాలిష్ ఐటమ్స్, పై పాలిష్లు, మెరుపులు, తరుపులు లేకుండా ఏదైతే ఒరిజినల్ ఉందో ఒరిజినల్ తిన్న పక్షంలో మన ఆరోగ్యం బాగుంటుంది. గానుగ నూనెలో జరిగే ప్రక్రియ ఏంటంటే మనం 3 కిలోల పల్లీలకి 1 కిలో నూనె వస్తుంది. ఏ నూనెైనా, పల్లీలైనా, నువ్వులైనా, ఏదైనా సరే. దాన్ని ఏం చేస్తాను, స్లో ప్రాసెసింగ్ 45 మినిట్స్ పడుతుంది. వేడెక్కదు. చెక్క గింజ రబ్ చేసినప్పుడు దానిలో చుక్కలుగా చాలా నిదానంగా నూనె వస్తుంది. సో అది ప్యూర్ ఆయిల్, అందులో వేరే కలిపేది ఏమీ లేదు. ఇప్పుడు మన దగ్గర మేము చేసే విధానం ఏంటంటే, గానుగులు, ఎద్దు గానుగులు ఆడిచ్చినప్పుడు
నూనె వచ్చినప్పుడు దాన్ని జస్ట్ జల్లించడం, ఎందుకంటే ఒకసారి పల్లి ముక్క కానీ చక్కెర ఏమైనా పల్లి తొక్క ఏమైనా వస్తే అది పోతుంది. దాన్ని ఒక 3 రోజులు అలా ఉంచిన పక్షం దాన్ని మళ్ళీ రిఫైన్ చేయడం కానీ, దాన్ని ఏవి ప్రాసెసింగ్ కానీ, ప్రాసెస్ చెయ్యని ఫుడ్ మంచిదన్నమాట. ప్రాసెస్ చేయకుండా, మందులు వాడకుండా, నలుగురు చేతులు మారకుండా ఏదైతే పొలంలో చేసామా అది మన కిచెన్లోకి వచ్చామా ఆ వాగ్దానం నేను మీకు చేస్తాను. మా కృష్ణా ఫార్మ్స్లో ఏదైతే చేస్తామో అది మీ కిచెన్లోకి డైరెక్ట్గా వస్తుంది. అది మీరు నమ్మకం లేకపోతే వచ్చి చూడొచ్చు ఎప్పుడైనా సరే, ఎనీ టైం. అది ఎందుకంటే డైరెక్ట్ అది దొరకడం అనేది ఈ రోజున చాలా పెద్ద విశేషం అన్నమాట. అది చేసిన తర్వాత 3 రోజులు నిల్వ పెడతాం. ఏదైతే కొంచెము అంటే థిక్గా కొద్దిగా ఏదైనా ఉంటే కిందకి చేరుతుంది, నూనె బయటకు వస్తుంది. సో దాన్ని జస్ట్ మేము ఏం చేయము, గ్లాస్ బాటిల్స్లో ప్యాక్ చేసేసి జస్ట్ మా లేబుల్ వేసేసి, ఎందుకంటే దాన్ని ఎందులోనూ పోషిస్తే కొన్ని రకాలు కాదు, కళ్ళు ఇప్పుడు జనాలు ఏంటంటే నోటితో కంటే కళ్ళతో ఎక్కువ తింటున్నారు ఆహారం. సో దానికి అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు ఇంత నూనె చేసి ప్లాస్టిక్ బాటిల్లో పోయడం అనేది అది మంచిది కాదు. ప్లాస్టిక్ వల్ల ఏమేమి హానికర విషయాలు జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే. ఇంత కష్టపడి దాన్ని చేసి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో పోయకుండా గ్లాస్ బాటిల్లో నీట్గా చేసేసి మీ ఇంటి కిచెన్కి పంపిస్తాము. అది గానుగ నూనె. దానిలో చాలా యూజెస్, విటమిన్స్, అంటే డైరెక్ట్ మీకు ఫుడ్ అనేది అది కూడా మన పొలంలో పండిన పంట, ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ వేయని పంట ఎవరండి ఇస్తారు ఇప్పుడు ఆ విధంగా. అండ్ ఎవరి చెయ్యి మారకుండా మధ్యలో ఎవరిని పెట్టలేదు, ఎందుకంటే మాకు నమ్మకం లేదు వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా అనేది నమ్మకం లేదు. సో డైరెక్ట్ మా పొలంలో అయిన దాన్ని మేము ఇంట్లో నేను స్వయంగా, నేను మా పెద్ద పాప దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది, పాప ఇంకా కొంతమంది మా వాళ్ళు అందరూ కలిసి ప్యాక్ చేసేసి మీకు డైరెక్ట్ మీ ఇంటికి పంపిస్తాం. గానుగలో ఏ ఏ నూనెను తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, విధానం ఏంటండి? గానుగలో వచ్చేసండి ఇప్పుడు పల్లి నూనె, నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, కుసుమ నూనె, ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇంకా కుసుమలు, నువ్వులు, పల్లీలు, ఇంతే 4 వెరైటీస్ చేస్తాం. దాని ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ గింజలు మన పొలంలో గింజలు వచ్చిన తర్వాత దాన్ని ఎండబెట్టేసి, నువ్వులు అయితే కడగాల్సి వస్తుంది, పల్లీలు అయితే తొక్క తీయాల్సి వస్తుంది, మిగతా కుసుములు అవన్నీ ఏంటంటే కొంచెం కొట్టేసి లోపల కుసుమ గింజలు తీయాల్సి వస్తుంది, లేదంటే వగరు వస్తుంది నూనె. సో ఇవన్నీ మామూలు ప్రాసెస్లో 45 మినిట్స్ పడుతుంది. ఒకసారి 15 కిలోలు కానీ మనం పల్లీలు కానీ నువ్వులు కానీ మస్టర్డ్ కానీ 15 కిలోలు వేసినప్పుడు దానికి పరిణామంలో 5 కిలోల వరకు నూనె వస్తుంది. దాన్ని తీసామా, స్టీల్ టిన్స్లో పట్టామా, ఒక 2 రోజులు అట్లా అట్టి పెట్టామా, పైతేట లోపల అడుగు మడ్డి కిందకి పోతుంది, దాన్ని తీసామా, దానికి చెక్క వస్తుంది బాగా. దానికి అంటే ఇంకోటి ఏంటంటే కమర్షియల్గా వాడే ప్రక్రియలు ఏం చేస్తారంటే చాలామంది, ఇప్పుడు మేము వచ్చేసి చేసే విధానం ఏంటంటే డైరెక్ట్ నూనె తీసామా, స్టోర్ చేసామా, దాన్ని తీసి ప్యాక్ చేసి మీ ఇంటికి పంపించామా. రెండో పద్ధతి చాలామంది చేసేది ఏంటంటే కమర్షియల్గా ఏదైతే వాడతా, అంటే కమర్షియల్ అంటే అలానే నువ్వు ఫ్రీగా పోస్తున్నావా ఇస్తున్నావా అంటే గింజలు నాకేం ఒట్టికి రావట్లేదు కదా, చేసే పని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, మినిమం హెల్త్ అనేది బాగుంటుంది, 4 చేతులు మారవు, 4 రకాల అందులో విషపూరితాలు ఏమి లేవు, ప్యూర్ 100% ప్యూర్. ఇంకొక ఛానల్ ఏం చేస్తే చెక్క ఏదైతే వస్తుందో దానిలో వేసి చెక్క వచ్చినప్పుడు దాని మీద కొంచెం నీళ్లు చల్లేసి మళ్ళీ తిప్పితే మళ్ళీ ఒక 2 కిలోలు వస్తాయి. ఆ పని నేను చేయను. ఎందుకు చేయను అంటే నాకు ఆ చెక్క ఆవులకి మంచి ఆహారం, దాని ద్వారా అదేమీ ఏదో త్యాగం చేస్తున్నట్టు కాదు, ఆ నూనె కొంచెం మిగిలిన చెక్కని నేను ఆవులకు పెట్టిన పక్షంలో ఆవులు బాగుంటాయి అండ్ ఇచ్చే పాలల్లో ఆ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఆ చెక్కని నేను అలా వాడుకుంటాను. ఈ నూనె ఇలా ఎవరికి కావాలంటే వాళ్ళకి. రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదు, గానుగ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలిసినా కానీ చాలామంది ఎందుకు కొనట్లేదు అంటే రేటు చాలా ఎక్కువ అండి. గానుగ నూనెని వాడే విధానాన్ని బట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు, అది ఎలా అంటారు? ఇప్పుడు 3 కిలోలు సపోజ్ మీకు రిఫైన్డ్ ఆయిల్ పట్టింది అనుకోండి, పల్చగా ఉంటుంది కదా, 1 కిలో గానుగ నూనె పడుతుంది అంతే, 1 కిలోనే పడుతుంది. 1:3 వేసుకున్న పక్షంలో మరి అందులో మీకు ఖర్చు ఎక్కడండి? ఖర్చు ప్లస్ రిఫైన్డ్ ఆయిల్తో వచ్చే హెల్త్ ఇష్యూస్కి హాస్పిటల్లో నువ్వు స్పెండ్ చేసే టైము, హాస్పిటల్లో కట్టే మనీ, అనారోగ్యం వల్ల మన వాళ్ళందరూ పడే ఇబ్బందితో పోల్చుకుంటే ఇది ఏమాత్రం రేట్ ఎక్కువ అంటారు? ఆరోగ్యము అనేది ఇందులో ఉంది కదా, సో రేటు అనే ప్రసక్తి ఎక్కడొచ్చింది? సో దాంతో పోల్చుకుంటే ఇది రేటు తక్కువ, కల్తీ లేదు, లోపలికి విషం పోవట్లేదు. సో
లేకపోతే ఒకటి చేయాల్సింది ఏంటంటే గానుగు నూనె అని ఇప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. కిచెన్లో వంట చేసే అమ్మలు ఏంటంటే ఇప్పుడు ఓకే గానుగు నూనె, ఓకే ఆర్గానిక్ ఫుడ్, వెళ్ళామా వేలు పెట్టుకున్నామా, రూపాయి ప్రతి ఒక్క రూపాయి ఎంత కష్టపడితే వచ్చిన రూపాయే కదా, దాన్ని ఎందుకు మనం చెప్పిన ప్రతివాడి మాట నమ్మేసి ఆ విధంగా పోయి కొనుక్కోవడం? ఎక్కడ పండుతుంది ఏంటి కనుక్కోండి, చూడండి, వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. అది ఎవరు, నేనా మీరా ఎవరైనా సరే, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ చిన్న కాన్షియస్ అనేది దెబ్బతినొద్దు ఎప్పుడు కూడా, అది ఉండాలి. అది ఉన్న పక్షంలో మన ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి అంత టైం ఉండట్లేదండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసామా, ఇలా వండేసామా, అలా పిల్లలకి పెట్టేసామా, ఆఫీసులకి పరిగెత్తామా. అలా లేదండి. ఇప్పుడు ఉరుకుల పరుగులని సాటర్డే సండే సెలవులు ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి. వేరే వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వాడుతున్నాం కదా, ఎవరిని తప్పు పట్టడం కాదు. ఇప్పుడు అస్సలు పని లేకుండా, అస్సలు టైం లేకుండా ఎవరు పని చేస్తున్నారు చెప్పండి? అసలు సెలవు లేకుండా ఎవరూ పని చేయట్లేదు. గానుగుల ఎద్దు కూడా పని చేయట్లేదండి. నిజమే, గానుగుల ఎద్దు కూడా రెస్ట్ తీసుకుంటుంది, రెస్ట్ ఇస్తాము. అంత పెద్దగా అంత పని చేసేవాళ్ళు ఎప్పుడంతా ఫింగర్స్ మీద వరకు ఒక ల్యాప్టాప్ పట్టుకున్నామంటే, అది పట్టుకొని కారులో వెళ్ళిపోయామంటే ఎక్కడేం పడుతుంది? ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టి చూసి రావచ్చు. బద్ధకం, ఆ బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది? తినే ఆహారం వల్ల వస్తుంది. ఆ తినే ఆహారం సరైనది కాదు కనుక ఆ బద్ధకం అనేది పొట్టలో ఏర్పడుతుంది. ఆ బద్ధకంతో రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆ బద్ధకం వీడాలి మనిషి అంటే మంచి తిన్నప్పుడు చురుకుదనం పెరుగుతుంది. ఇప్పుడు ఆవు పాలు చిన్న విషయము, మనము గేదె ఆవును తీసుకున్నాము, గేదె పాలు తాగిన తర్వాత దూడ మబ్బుగా పడుకుంటుంది. అబ్జర్వ్ చేశారా ఊర్లో? ఆవు పాలు తాగిన లేక ఉరుగుతుంది, పరిగెడుతుంది. సో అది డిఫరెన్స్, వేరియేషన్ అనమాట. సో ఆ తినే ఆహారం చలాకితనం, ఉత్సాహం, శక్తి అనేది వచ్చినప్పుడు మనిషి ఆటోమేటిక్గా ఎనర్జెటిక్గా ఉంటాడు. తినే ఆహారం మబ్బులాగా పొట్టలో పడేస్తే అది అలా పేరుకొని ఉండి వాడు పొద్దున్నే బాత్రూంలో గంటలు కూర్చునే బదులు శుభ్రంగా వెళ్ళేసి పొలాల్లో చూడండి ఎవరేం పండిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు. నమ్మొద్దు, మనిషిని గుడ్డిగా నమ్మొద్దు, ఎవరిని కూడా కాన్షియస్గా ఉండండి తినే ఆహారంలో అంటాను. చేతులు మారొద్దు, 4 చేతులు మారొద్దు. డైరెక్ట్ నీకు ఫామ్ నుంచి నా టేబుల్ మీదకి, నా కిచెన్లోకి ఏం వస్తుందని చూసుకోండి. దానికి మేము గ్యారంటీ అని చెప్తున్నాను నేను. దాన్ని నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మా పొలం రండి, చూడండి, నచ్చితే తీసుకొని తిని ఆరోగ్యాలు కాపాడుకోండి. మీరు ఫస్ట్ హెల్త్ గురించి ఇంత కష్టపడుతున్నప్పుడు ఏంటంటే ఆరోగ్యాలు బాగుంటే మంచిది కదా. 4 చోట్ల మారి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో తెలియకుండా ఏది పడితే అది తిని ఆ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టొద్దు. అది చెప్తున్న విషయం. గానుగు నూనె గురించి చాలా మంచి విషయాలు చెప్పారు కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప గారు.